అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రజల గొంతుకగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ భయపడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. సభలో ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచనతోనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజల గొంతుకగా సభలో సమస్యలు లేవనెత్తుతామని, అందుకు అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గారిని పిలిపించి ఆయన మీద ఏదో ఒక అభియోగం చేసి ఆయనని బురద జల్లి ఆయనని కించపరిచే విధంగా చేయాలనేటటువంటి ఇంటెన్షన్ తప్పితే నిజంగా ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటటువంటి నష్టం ఏముంది అని ఈరోజు మేము అడుగుతాను. ఉండేది రెండు పక్షాలు, ఒకటి పాలకపక్షం, ఒకటి ప్రతిపక్షం. మరి వారందరూ పాలకపక్షంలోనే ఉన్నారు. కూటమి ఉండే ప్రతిపక్షాన్ని కూడా గుర్తిస్తే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద హౌస్కి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఇంత టైం అని కేటాయిస్తారు. ఆ టైంలో ప్రజల సమస్యల్ని తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము కౌన్సిల్ ఉంది, కౌన్సిల్లో కూడా ఈ విషయంని మేము ఫైట్ చేస్తాము. అదేవిధంగా ప్రజల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం. భారతదేశంలో జరిగినటువంటి ప్రతి వికృతమైన చేష్టలన్నీ ఈ గవర్నమెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయడం, మా నిరసనను తెలపడం జరుగుతూ ఉంది. కోర్టుకు వెళ్ళారు, అయినా కోర్టుకు జవాబు చెప్పడానికి కూడా వీళ్లకు సమయం లేదు. ప్రతిదీ వాళ్ళ కప్పదాటు ధోరణితో ప్రతిదీ ప్రజలను మోసం చేయడం అనే రకంగా చేస్తున్నారు. ఎన్నో రకాల అరచకాలు చేస్తా పోతా ఉన్నారు. ఆ ప్రజల తరఫున మేము వాయిస్ కావాలంటే మాకు హోదా కావాల్సిన అవసరం ఉంది. చిన్న ఎగ్జాంపుల్, ప్రతిపక్ష హోదా కాకోకుండా పిఏసీ చైర్మన్ ప్రతిసారి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రతిసారి భారతదేశంలో ప్రతిపక్షానికి ఇస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే పిఏసీ చైర్మన్ అధికార పక్షానికి ఇవ్వడం ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరూ చేయలేదు. కేవలం అధికారమే ధ్యేయంగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మనం ఒక్కసారి చూస్తే 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టలేని పరిస్థితి, కేవలం అధికారం కోసం చెప్పిన మాటలుగానే ఉన్నాయి. ఈరోజు చూస్తే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా చూస్తే వర్షాలు లేక, వర్షాలు అధికంగా వచ్చి కొంత పంటలు పూర్తిగా, కొన్ని చోట్ల వర్షాలు లేక దెబ్బతినటువంటి పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదు శనగలందు. ఈరోజు మిర్చి కింది గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రజల యొక్క సమస్యలు, రైతుల సమస్యలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన మాట్లాడుతాడనే ఆలోచనతో దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా భయపడతా ఉంది. మా నాయకుడు ఇప్పుడు అన్ని పార్టీలు మిత్రపక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో మాది ఒక్కటే ఉండేది. ప్రతిపక్షం ఇవ్వండి, మేము ప్రజల గొంతు విని ప్రజలు, ఎందుకంటే ప్రజలు రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంది. చాలా ప్రజలు అయితే ఏడుస్తున్నారు. అసలు వీళ్ళకి ఎవరు గొంతెత్తి మాట్లాడేవాడే లేరు. అలాంటి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీలో మనల్ని అసలు కడిగేస్తారనే విధంగా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉన్నారు. ఎందుకంటే ఎవరికొవరికి ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీ అసెంబ్లీ ఉందంటే మనం ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఖచ్చితంగా ఉన్న ప్రతిపక్షం అయిన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించి మాకు సమయం కేటాయిస్తే ప్రజల సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ కూడా, ఇప్పుడు రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, మహిళల మీద జరుగుతున్న అరాచకాలు కానీ, ఇవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6 అని ఏదైతే హామీ ఇచ్చారో ఒకటి కూడా, ఒక పెన్షన్ తప్ప ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రశ్నించేదానికి మాకు అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఏముంటుంది చెప్పండి.